టైం దాటితే ఇక టీ పోయారు ఇది వస్తావు. 5 నిమిషాలు నటించేస్తే ఈ నెల చక్కెర రాసేస్తాడు వీడు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. శ్రద్ధగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. అయినా ఏంటి సార్ విషయం, స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మరి మీరు సడన్ గా వచ్చి కార్లు బీర్లు అంటే గేలేకపోతుంది సార్. ఇంతకీ విషయం ఏంటి సార్? ఏ లేదే, మనకు ప్రొడ్యూసర్ తగిలాడు. ఓహో. వాడు 2 వారాల సినిమా తీసేట, దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం. అందుకోసం రోజు 1 గంట పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్ షో చేస్తాడట. 2 వారాలు సినిమా తీసాడా? 100 రోజులు ఆడించేస్తాడా? ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఫ్యూచర్ ఉంది. గో. హాయ్, నమస్కారం సార్. మై నేమ్ ఇస్ ప్రకాష్, స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? పూర్ ఫెలో. సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే టికెట్ కొంటే 10 ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లాఫర్ గాల్లా ఉన్నావే. సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఏ ఆంజనేయులు, వెళ్ళు వెళ్ళు. మీరు రండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ ను పెట్టుకోవచ్చు కదా. ఆ పని మీద ఉన్నారు సార్. ఓకే, రండి. హాయ్. హాయ్ సార్. ఏంట్రా, కూర్చోరా. నీకు ఇంకా టైం ఉంది. ఇంట్రో ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే, సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402355533. సార్, మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఆఫ్ కోర్స్. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లే. సారీ సార్. హలో. హలో అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా? సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే, బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. వందనా వీడు మళ్ళీ కష్టం పోనీలే పాపం. సార్, ఒక చిన్న క్వశ్చన్. యా. మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది. అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. అవుతున్నాయి సార్. ఎస్. ఒరే లెఫ్ట్ కు రా కెమెరా. రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రై, నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో, పొడిచి పడతావు. ఎందుకేంట్రా? చుత్తా ఇప్పుడు చూడు చూడు. అది కాదురా, అయిపోయాడు. లేకమ్మో సరే. ఏం డైటింగా? ఇలా టేబుల్ మీద కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఉన్నావు. ఎదవనవ్వు ఎదవ సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారా అండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉండరో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా, అప్పుడు ఎప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించిన ఏదో కటింగ్ ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ఒరే, పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటం వేసుకొని వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే ఎద్దవా ఎదవన్నారు ఎదవని. ఒరే, నువ్వు ప్రొడ్యూసర్ వా యాంకర్ వారా? ఏదో వంకతో రోజు టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావంటే తోలు తీసేస్తాను.
ఏంట్రా కళ్ళెగిరేత్రం ఏంట్రా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారా లేకరించి ముందు ఫోన్ పెట్టాయి ఏదో వస్తుండ మోహం వేసుకొని నాకేం తెలియదు అయ్యో అబ్బాయి. మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారపోదాం. సార్ చాలమ్మా. చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ కోటి రూపాయలని వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఉన్నాడుగా, ఆయన గౌరవం. అలాగే ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. సార్ అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడో టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది, చాలా లోతులు ఉంది సార్. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తింగరదా సార్? సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే